అంగీకరించి ఇజ్రాయేలు రక్షించబడతారు. వారి కోసమే లెక్కించబడింది అది. హల్లెలూయ. అందరి కోసం కాదు. ఎవరు తగ్గ వారు గుంపు పెట్టుకొని ఎవరు తరంగా వారు బోధించుకుంటున్నారు. ప్రియబిడ్డలారా, ఎవరి మాటలు నమ్మవద్దు. వాక్యమే సత్యము. హల్లెలూయ. వాక్యమే సత్యము. నీ చేతిలో ఉన్నది వాక్యము నమ్మండి. ఎన్ని రిఫరెన్స్లు చూపించినప్పటికీ అక్కడ ఆన్సర్ ఉన్నది. హల్లెలూయ. అందుకే దేవుడు ఆయన శరీరముతో వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడటానికి రాలేదు కానీ ధర్మశాస్త్రమును నేను నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. హల్లెలూయ. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నెరవేర్చుకుంటూ వచ్చాడు. విశ్రాంతి దినములో ఏమీ లేదని రుజువు చేయడానికి విశ్రాంతి దినమున ఆయన రోగులను బాగు చేశాడు. విశ్రాంతి దినమున ఆయన కుంటివాడిని 38 సంవత్సరాల మట్టి నుంచి కుంటివాడిని ఆయన లేవనెత్తాడు. పక్షవాత రోగిని లేవనెత్తాడు. కుష్టి రోగులను బాగు చేశాడు. ఏ కార్యము చేసిన విశ్రాంతి దినమని ఆయన ప్రకటించాడు. దేని స్తోత్రం. అందుకే ప్రియమైనలారా, ఇప్పుడు ఆయన పెంతెకొస్తు దినమున 50వ రోజున ఆయన దిగి వచ్చాడు. ఆయన 7వ రోజున ఆయన సిలువలో సమాధిలో ఉండి 8వ రోజున ఆదివారం రోజున ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన దినమని మనము సమాజముగా కూడి ఉంటున్నాం. దేని స్తోత్రం. అందుకే ప్రియబిడ్డలా గమనించండి, ఆయన స్వకీయులు ఎద్దకు వచ్చారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించారు. ఇప్పుడు అన్యులను మనను ఆయన దత్త తీసుకున్నాడు. ఎలా దత్త తీసుకున్నాడు అనగా ఆయన రక్తము ద్వారా. ఇప్పుడు మనము 8వ రోజునే ఆరాధిస్తున్నాము. యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం ఇది. హల్లెలూయ. ప్రకటన గ్రంథము ఆ యొక్క పాత నిబంధనలు ఆయన నెగిటివ్గా ఉంటే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పుట్టవుగా స్వరూపముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ రోజున ఆయన మన కోసం ఆయన రక్తము సిందించి ఆయన సిలువ మానుపైన వేలాడదీయబడి మనల్ని కొనుక్కున్నాడు. పెంతెకొస్తు పండగ దినమన పరిశుద్ధాత్మగా దిగవచ్చి రక్షణ మనకిచ్చాడు. హల్లెలూయ. అంతకుముందు రక్షణ మనకు లేదు. పెంతెకొస్తు పండగ దినమనే రక్షణ వచ్చింది. ఆ రక్షణ చాలా విలువైనది. దేని స్తోత్రం. హల్లెలూయ. అందుకే